హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ అక్వేరియం ఫిషెస్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన దగ్గరికి ఏంటంటే ప్లాటినం రెడ్ డొంబోయర్స్ అనేది మన దగ్గరికి వచ్చాయండి. గప్పీస్ అనేవి ఏంటంటే నూలు ఎనర్జీ అండి. ఇవి అంటే చూడడానికి చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీరు అనేది సిమిలారిటీ ఉందండి. అలాగే మన దగ్గర ఏంటంటే ఫీమేల్స్ అన్నీ కూడా ఎల్ సైజ్ అయితే వచ్చాయి. అలాగే సిమిలారిటీ ఫీమేల్స్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదండి, అన్నీ కూడా ప్రెగ్నెంట్స్ అయితే వచ్చాయండి. ఫీమేల్స్ అన్నీ కూడా చాలా లాస్ట్లో అయితే బేబీస్ పడతాయి. ఎందుకంటే ప్రతి ఫీమేల్ కూడా చాలా పెద్ద సైజ్ అండి. అలాగే ఇవన్నీ ఏంటంటే నా దగ్గరకు వచ్చి చాలా రోజులు అవుతుంది. దగ్గర బేబీస్ కూడా పెడుతూనే ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా ఫేమస్ అన్నీ కూడా ప్రెగ్నెంట్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు సేలింగ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ప్రెగ్నెంట్ ఉన్న ఫీమేల్స్ అనేది మాకు కావాలని. అలాగే ఏంటంటే ఫీమేల్స్ అనేది అడల్ట్స్ ఫీమేల్స్ కావాలి, మేల్స్ నుంచి సిమిలర్ ఫీమేల్స్ కావాలని, మేల్స్ అనేది సిమిలర్ కావాలని అడుగుతున్నారు. అందువల్ల అంటే వీడియో చేస్తున్నానండి. చూస్తున్నా కదా, అన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. ఏంటంటే రెండు చూపించే లాట్స్ ఉన్నాయని అనుకోకండి, మీకు మిగతా కూడా చూపిస్తాను. ఇంకా దగ్గర ఫీదర్ బాక్స్ ఇంకా ఉన్నాయి. ప్రస్తుతం ఏంటంటే ఎందులో చూపిస్తాను అంటే ఫీమేల్స్ అన్ని ఎలా ఉన్నాయని చూస్తున్నా కదండి. ఫీమేల్స్ అన్ని చాలా పెద్ద అయితే ఫీమేల్స్ అయితే వచ్చాయి. ఒక్కొక్కటి చాలా ఎక్కువ బేబీస్ అయితే పెడుతుంది. ఎందుకంటే ఫిషెస్ పెంచే వాళ్ళకి అనేది నేను చెప్పవసరం లేదంటే ఎన్ని బేబీస్ పెడతాయి అనేది. ప్రతి ఫీమేల్ కూడా ప్రెగ్నెంట్ అయితే ఉంది. అలాగే మేల్స్ కూడా పైనుంచి చూడండి ఎంత బాగా అయితే బాగున్నాయి ఈ మెయిల్స్ అనేవి. ఏంటంటే ఇప్పుడు నాకు స్టాక్ అనేది వచ్చి చాలా రోజులు అవుతుందని చెప్తున్నాను కదా. అందువల్ల ఏంటంటే మీకు వీడియో అనేది చేయకపోవడం కారణం ఏంటంటే కొన్ని ఫిషెస్ అనేవి వచ్చాయండి. మీకు లాస్ట్ టైం అనేది వీడియో చేశాను, కానీ వీడియోలో ఏంటంటే మీకు ఏంటంటే గప్పీస్ అనేది వివరంగా చూపించలేకపోయాను. అందువల్ల ఏంటంటే చాలామంది కూడా వివరంగా చూపించమని అడుగుతున్నారు మన దగ్గర ఉన్న గప్పీస్ అనేవి. ఇవి చూస్తున్నారు కదండి. ఇక్కడ ఏంటంటే లైటింగ్ అనేది బాగా చీకటిగా ఉంది, కానీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనేది తీస్తున్నాను వీడియో అనేది. చూస్తున్నారు కదండి, ప్రతి మేల్ కూడా చాలా అందంగా ఉన్నాయి. అలాగే అన్ని వాటికి డొంబస్ ఉన్నాయి. అలాగే ఫీమేల్స్ కూడా అడల్ట్ సైజ్ ఫీమేల్స్ ఉన్నాయి, సిమిలర్ ఫీమేల్స్ ఉన్నాయి. అంటే మీరు తీసుకుని బట్టి, కానీ అడల్ట్స్కి సిమిలర్కి మీరు రేటు తగ్గిస్తారంటే అలానే లేదండి. అడల్ట్స్ అయినా సిమిలర్ అయినా ఒకే రేటు ఇస్తారండి ఈసారి అనేది. పోయినసారి అనేది ఏంటంటే సిమిలర్ ఉన్నాయి కాబట్టి తక్కువ రేటు కన్నా ఇచ్చాను, కానీ ఈసారి అనేది అలా కాదు. అడల్ట్స్ అయినా ఒకే రేటు, సిమిలర్ ఉన్న ఒకే రేటు. ఎందుకంటే క్వాలిటీ ఒకటే కాబట్టి ఒకవేళ మీ దగ్గరకు వచ్చినా సరే ఒక 15 రోజులు 20 రోజులు ఎదిగిపోద్ది కాబట్టి క్వాలిటీ ఒకే టైప్ కాబట్టి దాన్ని బట్టి మనం రేట్ అనేది ఒకే రేట్ ఇస్తాను. అడల్ట్స్ కన్నా ఒకే రేటు, సిమిలర్ అయినా ఒకే రేట్ అండి. ఎందుకంటే అడల్ట్స్ తీసుకుంటే మీకు బేబీస్ పెట్టేస్తే, సిమిలర్ తీసుకుంటే అంటే మీ దగ్గరికి వచ్చినా కూడా బేబీస్ పెడతాయి. అలాగని చెప్పేసి సిమిలర్ అనేది చిన్న సైజ్ అయితే ఉన్నాం, అది కూడా ఫీమేల్స్ అనేవి పెద్ద సైజు వస్తాయి. ఏది వచ్చినా సరే మీకు ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్న గప్పీస్ మాత్రమే వస్తాయండి. చూస్తున్నారు కదండి, ఈ మేల్ అనేది గ్లాస్లో వేసిన తర్వాత మీకు చూపిస్తుంది ఎంత క్వాలిటీ బాగుందో. ఇది సిమిలర్ ఎంత చిన్న సైజులో ఉన్నప్పుడు మీకు ఎంత క్వాలిటీ బాగుంది, ఎదిగిన తర్వాత ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది. అంటే నాకు డిస్ప్లే చేయడానికి అనేది గ్లాసెస్ అన్ని లేక ఈ గ్లాస్లో చేస్తున్నాను. ఈ గ్లాస్ అనేది బాగా దలసరు కాబట్టి మీకు సరిగ్గా క్లారిటీ కనబట్టలేదు. పైన కూడా చూపిస్తాను. ఇవి చూస్తున్నారు కదండి. అలాగే ఇంకో వెరైటీని మీకు చూపిస్తాను. అల్బినో కోయి అనుకుంటున్నారు చాలామంది కూడా, నాకు ఫోన్ చేసి అది అల్బినో కోయి కదండి, ప్లాటినం కోయి. అది కూడా మీకు చూపిస్తాను, దాని గురించి కూడా వివరిస్తాను ఇప్పుడు. ఇవి అయితే కోయి గప్పీస్ అండి. ఈ కోయిలో కూడా 4-5 రకాలు అయితే ఉన్నాయి. అందులో ఇది ఏ రకం అంటే ఇది ప్లాటినం కోయి అండి. అంటే ఈ ప్లాటినం కోయికి అనేది ఏంటంటే ఐస్ అనేది బ్లాక్ వస్తాయండి. చూస్తున్నారు కదండి, ఈ కొల్లి అనేది ఏంటంటే బ్లాక్ వస్తాయి. అదే అల్బినో కోయికి అనేది ఏంటంటే మొత్తం డార్క్ కలర్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొల్లి అనేది డార్క్ కలర్ ఉంటుంది, దీనికి ఏంటంటే ఐస్ అనేది బ్లాక్ వస్తాయి. ఇవి కూడా చాలా బాగుంటాయండి చూడడానికి అనేది. మీకు డిస్ప్లే చేసి చూపిస్తున్నాను కదా చూడండి, ఇవి చాలా బాగుంటాయి. సేమ్ కోయిలాగా ఉంటాయి, కానీ ఏంటంటే ఇది కూడా కోయి కాబట్టి కోయిలాగా ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే దీనికి ఏంటంటే ఐస్ అనేది ఏంటంటే రెడ్ రాదు, బ్లాక్ వస్తుంది. ఏంటంటే అల్బినో కోయిక్ అనేది ఐస్ అనేవి ఏంటంటే రెడ్ వస్తాయండి. ఈ పైన కూడా మీకు చూపిస్తాను. ఇవి కూడా మన దగ్గర అనేది కూడా ఇవి కూడా పొడుపులతో అయితే ఉన్నాయి మన దగ్గర, ప్రెగ్నెంట్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఫీమేల్స్ అన్నీ కూడా మీకు శాంపుల్ అయితే చూపిస్తాను పైనుంచి కూడా ఇవి ఎలా ఉంటాయి అనేది. చూస్తున్నారు కదండి, ఈ పైనుంచి అయితే ఎలా ఉంటాయి సేమ్ కోయి. ఎందుకంటే ఈ కోయి గప్పీసే కాబట్టి మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, లేదా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఈ సేమ్ కోయిలాగా ఉంటాయి, కానీ ఏంటంటే నా కెమెరాలో క్యాచింగ్ అని సరిగ్గా అవ్వట్లేదు, ఇవి సరిగ్గా కనిపించట్లేదు. మీకు ఏంటంటే ఇవి కూడా కోయేనండి. ఇంకా ఏంటంటే వీళ్ళకి ఐస్ అనేవి బ్లాక్ వస్తాయి. మామూలు అలమైన కోయి కొని వచ్చి ఏమవుద్దంటే వాటికి రెడ్ అయితే వస్తాయండి. చూస్తున్నా కానీ ఇప్పుడు క్లారిటీ కనబడుతుంది. ఇవి అయితే కోయే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే భయ్య కోయి గప్పీస్ కానీ ఏంటంటే రెడ్ వస్తుంది కదా అంటున్నారు. అది అలమైన కోదానికి వస్తుందండి. మిగతా ప్లాటినం దానికి అనేది ఐస్ అనేది ఏంటంటే రెడ్ అయితే రాదు, బ్లాక్ వస్తుంది. చూస్తున్నా కానీ ఇవి కూడా మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి. అలాగే అన్నీ కూడా ప్రెగ్నెంట్ ఉన్నాయి. మీకు చూపిస్తున్న ప్రతి గప్పి కూడా ఏంటంటే మీకు రేట్ అనేది నార్మల్ రేట్ అనేది ఇస్తానండి. అంటే మీరు అలాగని చెప్పేసి 100 రూపాయలు 200 అయితే కాదు. మామూలుగా ఏంటంటే మీకు బయట కంటే మన దగ్గర తక్కువగానే వస్తాయి. మీకు అందరూ కూడా తెలుసు, నా దగ్గర తీసుకున్న వాళ్ళు తెలుసు, తీసుకునే గురించి అయితే చెప్తున్నాను. చూస్తానండి అనేది ఇప్పుడైతే నాకు కొంచెం
లైటింగ్ అనేది కొంచెం సెట్ అయ్యింది. అంటే ఇటు పక్క నుంచి తీస్తున్నాను, అంటే ఇటు పక్కన చీకటిగా తీసాను కాబట్టి చూస్తానికి కోయి అనేది చాలా బాగుంది. అంటే నాకు ఏంటంటే ఎందుకు ఈ రకం తెచ్చానంటే ఈ రకం అనేది మన సైడ్ అనేది సరిగ్గా ఎవరి దగ్గర లేవని చెప్పేసి ఈ ప్లాటినం కోయి అనేది రప్పించానండి. మీకు ఎవరికైనా నచ్చితే తీసుకోండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ తీసుకోపోయిన ప్రాబ్లం ఎందుకంటే నేను 5 ఇయర్స్ అనేది నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ మనం బీడింగ్ పెట్టుకుంటే రేపు పొద్దున్న జనరేషన్ అనేది కొంచెం డెవలప్ చేయొచ్చు ఈ జనరేషన్ అనేది. ఎందుకంటే ఈ వెరైటీ అనేది సరిగ్గా జనాలకు అనేది పెద్దగా తెలియదు. మామూలు కోయి తప్ప ఈ ప్లాటినం కోయి అనేది ఎవరికి తెలియదండి. చూస్తున్నారు కదండి, ఈ ప్లాటినం కోయి అనేది అంటే యాక్చువల్గా చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదా, నాకు డిస్ప్లే షేడింగ్ అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు, చాలా బాగుంటుంది. పైనుంచి కూడా చాలా బాగుంటుంది. మీకు పైనుంచి కూడా చూపిస్తాను, ఒకవేళ బాగా కనబడుతుందో లేదో నాకు కూడా తెలియదు. చూస్తున్నారు కదండి, పైనుంచి కూడా చూస్తున్నారు. ఇప్పుడు పైనుంచి మీకు అయితే క్లారిటీ కనబడుతుంది. ఇప్పుడు అయితే ఎందాకైతే వైట్ డోక్లో వేసి చూపించాను, కానీ కనిపించినప్పుడు ఏంటంటే మీకు లైటింగ్ అనేది లేదు. చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఏంటంటే ఇంకో వెరైటీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇంకో వెరైటీ అన్నాను కదండి, ఆ వెరైటీ అనేది ఏది కాదు, మన దగ్గర ఉన్న ఫుల్ బ్లాక్ అండి. అంటే ఈ ఫుల్ బ్లాక్ అనేది ఏంటంటే మీకు మేల్స్ చూపిస్తాం కానీ ఫీమేల్స్ ఎందుకు చూపించలేదంటే, 2 ఫీమేల్స్ అన్ని ఈరోజు డెడ్ అయిపోయాయి. ఎందుకు డెడ్ అయిపోయాయి అంటే ఈ గప్పీస్ అని మన దగ్గరికి వచ్చి ఒక 2 ఇయర్స్ అయితే అవుతుంది. నాకు తెలిసినంత వరకు 2 ఇయర్స్ అయితే అవుతుంది. ఏంటంటే ఈ వచ్చినప్పుడు ఏంటంటే మన దగ్గర సిమిలారిటీ అయితే వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఏజ్ అనేది అయిపోద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వేరే వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర ఇట్లకి ఎన్ని నెలలు అయిందో మనకు తెలియదు కాబట్టి మన దగ్గరికి వచ్చి 2 ఇయర్స్ అయితే అయిపోయింది. ఏంటంటే మీకు పైనుంచి చూపిస్తున్నాను. ఏంటంటే మేల్స్ అండి చాలా పెద్ద మేల్స్ అండి. ఇవి ఫీమేల్స్ కూడా మీకు చూసే ఉంటారు ఇంత ముందు నా ఛానల్ అనేది. ఇప్పుడు ఏంటంటే వాటి బేబీస్ అండి, బేబీస్ అయితే కాదు, బేబీస్ అనేది కాదు, ఇవన్నీ కూడా సిమిలర్లు అయితే ఉన్నాయి, సేలింగ్ అయితే ఉన్నాయి. కానీ ఏంటంటే నేను ఇంకా సేలింగ్ అయితే పెట్టలేదు. అంటే ఇంకో కొంచెం సైజ్ వచ్చిన తర్వాత పెడదాం సేలింగ్ అని చెప్పేసి ఇంకా సేలింగ్ అయితే పెట్టలేదు. కానీ ఇవన్నీ కూడా సిమిలర్స్ వచ్చేసి సేమ్. ఇప్పుడు ఏంటంటే పైన చూసిన ఫాదర్స్ అనేది ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఇవి కూడా అలాగే ఉన్నాయండి. అలాగే మదర్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. సేమ్ క్వాలిటీ అనేది వచ్చాయి, చాలా మంచి క్వాలిటీ వచ్చాయి. అంటే ఇట్లా ఫస్ట్ బ్యాచ్ అనేది నేను ఒకసారి సేలింగ్ అయితే పెట్టేశాను. ఈ సెకండ్ బ్యాచ్ అనేది వచ్చాయండి. సెకండ్ బ్యాచ్ కూడా చాలా మంచి క్వాలిటీ అయితే వచ్చాయి. కానీ పేరెంట్స్ అనేది నా దగ్గర అలా ఉంచేసుకోవడం జరిగింది 2 ఇయర్స్ నుంచి కూడా. ఇప్పుడు ఏంటంటే ఫీమేల్స్ చనిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ సిమిలర్స్లోనే మళ్ళీ ఫీమేల్స్ తీసుకొని మళ్ళీ ఇట్లా యాడ్ చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ అనేది చనిపోయిన తర్వాత ఏంటంటే ఫీమేల్స్ చనిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మేల్స్ ఉండిపోయి వేస్ట్గా ఉండవు ఎందుకని చెప్పేసి మన దగ్గర ఉన్న కింద టబ్లో చూపించాను కదా, టబ్లో ఉన్నది ఏంటంటే ఫీమేల్స్ అనేవి కొంచెం ఒక సైజుకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లకి యాడ్ చేయాలండి. యాడ్ చేస్తే మళ్ళీ ఈక్వల్ అయితే అవుతాయి. అవి ఏంటంటే మీకు సేలింగ్ అనేది పెడతానండి. కానీ ఏంటంటే ఒక 10 డేస్ పోయిన తర్వాత పెడతాను. ఎందుకంటే ఒక సైజుకి వచ్చింది వస్తాయి కదండి, సిమిలర్ సైజుకి వచ్చాయి. కానీ ఏంటంటే కొన్ని ఏంటంటే ఈ మధ్యకాలం ఏంటంటే అందరూ కూడా ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఆ టైంకి వచ్చినప్పుడు ఏంటంటే మీకు వీడియో చేసి పెడతాను. అలాగే మన దగ్గర ఏంటంటే మంచి వెరైటీస్ గప్పీస్ అనేది తీసుకొస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకో 2 వెరైటీస్ ఉన్నాయండి. ఆ 2 వెరైటీస్ కూడా మీకు నెక్స్ట్ వీడియో అనేది చూపిస్తాను మీకు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే ఏంటంటే పాత మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మన వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఇంకా సపోర్టింగ్గా ఇంకా మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. అంటే ఈ సెటప్ అనేది చేసుకోవడానికి అనేది నాకు ఏంటంటే కొంచెం టైం అనేది పట్టింది. ఎందుకంటే నాకు ఏంటంటే ప్లేస్ అనేది తక్కువ, అందువల్ల ఏంటంటే ఈ బీడింగ్ బాక్స్లో ఇవన్నీ సెర్చ్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పట్టింది. మీకు చూపిస్తాను మన ఫామ్ అనేది ఎలా ఉందని మీకు చూపిస్తాను. చాలా ఇరుగ్గా అయితే ఉంది, కానీ అప్డేట్ అనేది మీకు ఇస్తాను ఎలా ఉందని మన ఫామ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ అండి. ఫ్రెండ్స్, అసలైన మ్యాటర్ మర్చిపోయాను. ఏంటంటే వీడియో అనేది తీస్తూ డైరెక్టర్ వాయిస్ అవ్వడం ఏంటంటే అసలైన మ్యాటర్ అనేది మర్చిపోతాను. ఏంటంటే మీరు ఎప్పుడు కూడా నాకు ఎలా సపోర్ట్ చేస్తూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.